హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే 2025లో మోహన్ లాల్, శోభన కలిసి నటించినటువంటి తుడరం అంటే టు బీ కంటిన్యూడ్ అనే మీనింగ్ వస్తుంది. మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కేరళలోని కొండ ప్రాంతంలో వరదల వల్ల కొండ చర్యలు విరిగిపడుతూ వరదల వల్ల చెట్లు కూడా కొట్టుకుని పోతూ ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని వరదల వల్ల చనిపోయిన వారి డెడ్ బాడీస్ని అలాగే గాయపడిన వారిని కూడా హాస్పిటల్కి తరలిస్తూ ఉంటారు. అలా తరలించే టైంలోనే ఒక అధికారి అక్కడ దేన్నో చూసి ఆశ్చర్యపోయి వెంటనే అందరినీ అక్కడికి పిలుస్తాడు. కట్ చేస్తే బెంజ్ అనే వ్యక్తి ఒక పాత డొక్కు కార్ని తన ప్రాణంతో సమానంగా చూసుకుంటూ దాన్ని టాక్సీగా వాడుతూ కేరళలో టూరిస్టులను తిప్పుతూ ఆ టూరిస్టులతో మాట్లాడుతూ, నేను కేరళ వాడిని అయినప్పటికీ చాలా కాలం తమిళనాడులో ఉన్నాను. నేను సినిమాల్లో ఫైటర్ లాగా ఇంకా హీరోకి డూప్గా కూడా చేశాను అని చెప్తూ ఉంటాడు. నిజానికి ఈ బెంజ్ అసలు పేరు షణ్ముఖం అయినప్పటికీ అందరూ కూడా బెంజ్ అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారు. అలా బెంజ్ తన వైఫ్ లలిత, కొడుకు మరియు కూతురుతో చాలా హ్యాపీగా లైఫ్ ని సాగిస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక రోజు తమిళనాడు నుంచి ఒకప్పుడు బెంజ్కి ఫైట్స్ నేర్పించినటువంటి ఫైట్ మాస్టర్ ఫోన్ చేయడంతో ఆ ఫైట్ మాస్టర్ ని ఎంతో గౌరవంగా ఒక గురువులాగా చూసే బెంజ్ ఆ ఫైట్ మాస్టర్ తో మాట్లాడి, నాకు కూడా మిమ్మల్ని చూడాలని ఉంది మాస్టర్, వీలు చూసుకుని మీ దగ్గరికి వచ్చి కలుస్తాను అని చెప్తాడు. అదే టైంలో బెంజ్ కొడుకైనటువంటి పవి ఫ్రెండ్స్ రావడంతో బెంజ్ ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ ని పికప్ చేసుకోవడానికి వెళ్తాడు. పవి ఎప్పుడూ కూడా తన ఫాదర్ వాడే కార్ని డొక్కు కారు అన్నట్లుగా చూస్తున్నప్పటికీ ఆ పవి ఫ్రెండ్స్ మాత్రం చాలా అరుదైన కార్, ఈ మధ్య ఇలాంటి ఓల్డ్ కార్స్ కనిపించడం లేదు అన్నట్లు ఆ కార్ని చాలా పొగుడుతూ ఉంటారు. అది చూసిన బెంజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా పవి అండ్ ఫ్రెండ్స్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి బెంజ్ వెంటనే తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళగా కొద్దిసేపటి తర్వాత రోడ్డు మీద పవి మరియు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ బెంజ్ వాడే కార్ని డ్రైవ్ చేస్తూ దాన్ని హ్యాండిల్ చేయలేక చెట్టుని గుద్దేస్తూ కనిపిస్తారు. అది చూసిన బెంజ్ వెళ్లి పవి ఫ్రెండ్స్ ముందరే ఆ పవిని కొట్టడంతో కోపంతో పవి తిరిగి మళ్ళీ హాస్టల్కి వెళ్లిపోతాడు. ఆ తర్వాత బెంజ్ వెళ్లి తన కార్ని రిపేర్ చేయించడానికి ఇచ్చి వెంటనే పవిని కొట్టినందుకు బాధపడుతూ ఆ పవికి సారీ చెప్పడం కోసం మళ్ళీ ఫోన్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ పవి మాత్రం బెంజ్ మీద కోపంతో కాల్స్ ని లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తమిళనాడు నుంచి ఆ బెంజ్ ఫ్రెండ్ కాల్ చేసి మన మాస్టర్ చనిపోయాడు అని చెప్పడంతో బెంజ్ వెంటనే తమిళనాడుకి వెళ్లి అక్కడ అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి కేరళకి రాగా బెంజ్ ఫ్రెండ్ వెంటనే ఆ బెంజ్ ను నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి అక్కడ పోలీస్ ఆఫీసర్ కురియన్ తో మాట్లాడి ఆ కురియన్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి బెంజ్ ఊర్లో లేని టైంలో ఆ బెంజ్ మెకానిక్ షెడ్ లో ఉంటుంది. ఆ మెకానిక్ షెడ్ లోని మనీ అనే కుర్రవాడు ఆ కార్ని షికారికి వేసుకుని వెళ్లి గంజాయితో పాటు పోలీసులకు దొరకడంతో మనీ అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కురియన్ ని కొట్టి కారుని అక్కడే వదిలేసి పారిపోయి ఉంటాడు. దాంతో కురియన్ ఆ కార్ని సీజ్ చేసి ఆ కేసులో ఆ కారును కూడా ఇరికించాలి అని చూస్తూ ఉంటాడు. అయితే బెంజ్ అండ్ ఫ్రెండ్స్ మాత్రం ఆ పారిపోయిన మనీకి ఈ కారుకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినా కూడా ఆ కురియన్ మాత్రం మనీ తనని కొట్టాడు అనే ఈగోతో ఆ కారుని వదలడానికి ఒప్పుకోకుండా ఉంటాడు. అదే టైంలో సుధీష్ అనే ఒక కానిస్టేబుల్ వచ్చి, రేపు మా చెల్లి పెళ్లి ఉంది కదా సార్, నాకు లీవ్ కావాలి అని అంటాడు. అయితే కురియన్ అయిష్టంగానే ఆ సుధీష్కి లీవ్ ఇస్తాడు. ఆ వెంటనే దీనంతటికీ కారణం ఆ మనీనే అని వెంటనే మనీ ఇంటి దగ్గరికి వెళ్ళగా మనీ పేరెంట్స్ మాత్రం మనీ ఇక్కడ లేడు, వాడి ఇంటికి వచ్చి వారం రోజులయ్యింది, వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాడి కోసం మా ఇంటికి రావద్దు అని గొడవ పడతారు. అయితే ఆ రోజు రాత్రి కారు లేదనే బాధతో ఆ బెంజ్ నిద్ర పట్టకపోవడంతో వెంటనే ఆ రాత్రి సమయంలో తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళగా ఆ టైంలో ఆఫీసర్ కురియన్ స్టేషన్లో సీజ్ చేసి ఉన్నటువంటి ఆ వెహికల్స్ దగ్గర ఏదో పనిలో ఉంటాడు. దాంతో బెంజ్ కూడా నేరుగా స్టేషన్లోకి వెళ్లి సిఐ జార్జిని కలిసి, నా కారు లేకుండా నేను ఉండలేను, అది ఎప్పటి నుంచో మా ఫ్యామిలీని పోషించింది అని అంటూ ఉంటాడు. అయితే తాగేసి ఉన్న ఆ సిఐ జార్జ్ వెంటనే ఆఫీసర్ కురియన్ ని పిలిచి, ఆ కారు కేసుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ లేదు కదా, ఆ కారుని తీసుకువచ్చి ఇచ్చేసేయని అంటాడు. దాంతో కురియన్ వెంటనే ఆ కారుని తీసుకుని వచ్చి అయిష్టంగానే ఆ బెంజ్
బెంజ్కి ఇచ్చేయడంతో బెంజ్ వెంటనే ఆ కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కురియన్ వెళ్లి ఆ సిఐ జార్జ్తో ఏదో మాట్లాడతాడు. దాంతో జార్జ్ వెంటనే ఆ బెంజ్ని ఆపి, ఇప్పుడు ఎరిమేలి ప్రాంతంలో మా కానిస్టేబుల్ చెల్లికి పెళ్లి ఉంది, నేను తాగేసి ఉన్నాను, పైగా త్వరలో రిటైర్డ్ అవ్వబోతున్నాను, సో ఈ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ఎందుకు, నన్ను కురియన్ని పెళ్లికి తీసుకుని వెళ్ళు, ఊరికే ఏమీ కాదు, నీ ట్యాక్సీ రేట్ ఎంతో చెప్పు, అంతా ఇస్తాము అని అంటారు. దాంతో బెంజ్ వెంటనే ఆ జార్జ్ మరియు కురియన్లని తన ట్యాక్సీలో ఎక్కించుకుని ఆ ఎరిమేలి ప్రాంతానికి బయలుదేరతాడు. అలా జార్జ్ మరియు బెంజ్లు సరదాగా మాట్లాడుకుంటూ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా కురియన్ మాత్రం ఆ బెంజ్ మీద చాలా కోపంతో ఉంటాడు. అలా పెళ్లికి రీచ్ అయ్యి అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండగా బెంజ్ మాత్రం త్వరగా కారులో ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. కానీ కురియన్ మాత్రం ఆ కారు కీస్ని తనతోనే ఉంచుకుని ఎలా అయినా ఆ జార్జిని ఒప్పించి తిరిగి మళ్ళీ ఆ కారుని సీజ్ చెయ్యాలి అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక వ్యక్తి తన కాలుని ట్యాక్సీకి ఆనించి నిల్చొని ఉండడంతో బెంజ్ చాలా కోపంగా ఆ వ్యక్తిని తిట్టి అక్కడి నుంచి దూరంగా వెళ్లి కూర్చొని జార్జ్ మరియు కురియన్లు ఎప్పుడు తిరిగి వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలా సేపటి తర్వాత జార్జ్ మరియు కురియన్లు బెంజ్ దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి స్టేషన్ కి కాదు, మధ్యలో ఒక చిన్న పని ఉంది, మేము చెప్పే డైరెక్షన్ లో కారుని డ్రైవ్ చెయ్యి అని ఆ కురియన్ జార్జ్ మరియు సుధీష్లు కారులో కూర్చోవడంతో బెంజ్ మాత్రం ఇష్టం లేకుండానే ఫారెస్ట్ ఏరియాలో డ్రైవ్ చేస్తూ తన కారు పాడవుతుంది అని చిరాకు పడుతూ వెళుతూ ఉంటాడు. అలా ఫారెస్ట్ ఏరియాలో చాలా దూరం వెళ్ళిన తర్వాత వెళ్లే దారి బాగోలేకపోవడంతో బెంజ్ వెంటనే తన కారుని ఆపేసి ఇంతకన్నా ముందుకు వెళ్ళలేను, అసలే నాది పాత కార్, ఇంతకన్నా ముందుకు వెళ్ళదు అని అనడంతో జార్జ్ వెంటనే బెంజ్ను చూసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. జార్జ్ బెంజ్ను చూసి మన సుధీష్ ఫ్యామిలీ చాలా పేదరికం అనుభవించింది, సుధీష్ కి జాబ్ వచ్చిన తర్వాతనే ఆ సుధీష్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, అయితే సుధీష్ కష్టపడి అప్పులు చేసి తన చెల్లి పెళ్లి పెట్టుకున్నాడు, కానీ సుధీష్ చెల్లికి మాత్రం కాలేజీలో ఎవడో ఒక లవర్ ఉన్నాడంట, వాడు పెళ్లి దగ్గరికి వచ్చి గొడవ చేశాడు, నేను నా స్టైల్లో వాడిని హ్యాండిల్ చేస్తూ ఉన్నాను, కానీ ఆ సమయంలో సుధీష్ ఫాదర్ కోపంలో కంట్రోల్ తప్పి వాడిని బలంగా కొట్టడంతో వాడు అక్కడికక్కడే చనిపోయాడు, ఇప్పుడు మనం ఆ సుధీష్ ఫ్యామిలీని కాపాడాలి, అందుకే నీ కారు డిక్కీలో ఆ డెడ్ బాడీని తీసుకుని వచ్చాము అని చెప్పడంతో బెంజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత జార్జ్, కురియన్ మరియు సుధీష్లు వెళ్లి ఆ బాడీని డిక్కీలో నుంచి తీసి అడవిలోకి తీసుకుని వెళ్తారు. ఆ సమయంలో ఆ కారులో బెంజ్ ఒంటరిగా కూర్చుని ఉండగా అటువైపుగా వెళుతున్న వాళ్ళు మాత్రం ఆ బెంజ్ను చూసి రాత్రి సమయంలో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత జార్జ్ అండ్ టీంని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి బెంజ్ వెంటనే ఇంటికి చేరుకుని నెక్స్ట్ డే మార్నింగ్ డిక్కీ ఓపెన్ చేసి చూడగా అది మొత్తం రక్తం అంటి ఉంటుంది, అలాగే ఒక పర్సు కూడా ఉండడంతో బెంజ్ వెంటనే ఆ పర్సుని తీసుకుని చూడబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ బెంజ్ వైఫ్ అయినటువంటి లలిత అటుగా రావడంతో బెంజ్ వెంటనే డిక్కీని క్లోజ్ చేసి ఆ పర్సుని కూడా పక్కకి పడేస్తాడు. లలిత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే కారు మొత్తం కడిగి తన బట్టలకు కూడా రక్తం అంటుకుని ఉండడంతో తన బట్టలు కూడా తానే ఉతుక్కొని స్నానం చేసి ఆ కారుని ఊరి చివరికి తీసుకుని వెళ్లి కారులో బ్లడ్ స్మెల్ రాకుండా స్ప్రే కొడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే జార్జ్ ఫోన్ చేయడంతో బెంజ్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళగా ఆ సమయంలో అక్కడ కురియన్ ఒక టెక్నీషియన్ని పిలిచి షార్ట్ సర్క్యూట్ అయ్యి సీసీటీవీ కెమెరాస్ మొత్తం పాడయ్యాయి, త్వరగా మొత్తం సీసీటీవీ కెమెరాలని ఫిక్స్ చెయ్యండి అని ఆ స్టేషన్ మొత్తం కెమెరాలు పెట్టిస్తూ ఉంటాడు. ఆ వెంటనే జార్జ్ అండ్ కురియన్ కలిసి బెంజ్ని చూసి రాత్రి జరిగింది బయటికి లీక్ అయితే నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. అలా స్టేషన్ నుంచి బయటికి వెళ్లే టైంలోనే అక్కడ మొదట్లో తన కార్ని పోలీసుల దగ్గర వదిలిపెట్టి పారిపోయినటువంటి ఆ మెకానిక్ పేరెంట్స్ స్టేషన్ కి వచ్చి నా కొడుకు కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇవ్వడం చూసి వెంటనే ఆ కురియన్ ని చూసి సార్ నా కారులో దొరికిన ఆ మనీ పరిస్థితి ఏమిటి, మనీ దొరకలేదా అని అంటాడు. కురియన్ మాత్రం చాలా కోపంగా నీ కారు నీకు దొరికింది కదా, కారు తీసుకుని వెళ్ళిపో, ఆ మనీ చనిపోయినా నీకు సంబంధం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న బెంజ్ బహుశా ఆ మనీనే సుధీష్ చెల్లిని లవ్ చేసి ఉంటాడు, అందుకే కోపంతో గంజాయి కేసులో ఇరికించడం కోసం ట్రై చేయడంతో నా కారు అక్కడే వదిలేసి మనీ పారిపోయి ఉంటాడు. ఆ తర్వాత మనీ పెళ్లి దగ్గరికి వెళ్ళి ఉండడంతో మనీని చంపేసి నా కారులోనే తీసుకుని వెళ్ళి పూడ్చిపెట్టారు, అందుకే మనీ పేరెంట్స్ మనీ కోసం వెతుకుతున్నారు అని అర్థం చేసుకుంటాడు బెంజ్. అయితే అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. బెంజ్ వెంటనే హాస్టల్కి వెళ్ళి తన కొడుకు పవీని కలవడానికి ట్రై చేయగా
ఆ హోటల్ మేనేజర్ మాత్రం పవి వారం రోజుల క్రితమే ఏదో మెడికల్ ఎమర్జెన్సీ అని ఇంటికి వెళ్ళిపోయాడు కదా అని చెప్తారు. దాంతో పవి ఇంటికి రాలేదు అంటే పవి ఏమయ్యాడు అని కంగారు పడి వెంటనే స్టేషన్కి వెళ్ళి ఆ జార్జిని కలిసి జరిగింది మొత్తం చెప్పగా జార్జ్ వెంటనే ఆ బెంజ్ని చూసి, చూడు ఇప్పుడు నువ్వు మాలో ఒకడివి, నువ్వు మాకు హెల్ప్ చేసావు, మేము కూడా నీకు హెల్ప్ చేస్తాం, వెంటనే మన వాళ్ళతో నీ కొడుకు కోసం వెతకమని చెప్తాం, కానీ నువ్వు కంగారు పడకు, ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళి ఉండవచ్చు అనడంతో బెంజ్ వెంటనే స్టేషన్ నుంచి తిరిగి వెళ్ళిపోతూ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఒక బైక్ని చూసి ఇది నా కొడుకు బైక్లా ఉంది అని అంటాడు. అయితే కురియన్ మాత్రం ఈ బైక్కి నెంబర్ ప్లేట్ కూడా లేదు, నీ కొడుకు బైక్ అయ్యి ఉండదు, ఇలాంటి బైక్స్ మొత్తం ఈ స్టేషన్లోనే 4 ఉన్నాయి అని అంటాడు. బెంజ్ వెంటనే ఏదో ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి ఇంట్లోని పెరట్లో బాగా వెతికి ఇంతకు ముందు డిక్కీలో దొరికినటువంటి ఆ పర్స్ పారేశాడు కదా, దాన్ని వెతికి ఆ పర్స్ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. నిజానికి ఆ పర్స్ ఎవరిదో కాదు, తన కొడుకు పవీదే అని తెలుస్తుంది. అంటే జార్జ్ అండ్ గ్యాంగ్ కలిసి చంపేసింది తన కొడుకు పవీనే అని ఆ బెంజ్కి అర్థమవుతుంది. వెంటనే సుధీష్ దగ్గరికి వెళ్ళి మీరందరూ కలిసి చంపింది ఎవరిని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతంలో వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వెంటనే ఆ ప్రజలందరినీ కూడా కాపాడుతూ ఉంటారు. ఆ టైంలో ఒక అధికారి అక్కడ దేన్నో చూసి షాక్ అయ్యి వెంటనే అందరినీ అక్కడికి పిలుస్తాడు. నిజానికి జార్జ్ అండ్ గ్యాంగ్ కలిసి ఒక డెడ్ బాడీని గోని సంచిలో పెట్టి అడవిలో పాతి పెట్టి ఉంటారు కదా, ఆ బాడీ వరదల వల్ల కొట్టుకు వచ్చి ఉంటుంది. సంచి లోపల బాడీ ఉండడంతో ఎవరో హత్య చేసి బాడీని ఇక్కడ పాతి పెట్టారు అని ఆ అధికారులకి క్లియర్గా అర్థమవుతుంది. దాంతో వెంటనే ఆ బాడీని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించగా ఆ ఫోరెన్సిక్ టీం వాళ్ళు ఆ బాడీని రీసెంట్గా రిజిస్టర్ అయినటువంటి మిస్సింగ్ కంప్లైంట్స్తో పోల్చి చూసి బాడీ యొక్క ఏజ్తో పాటు మిగిలిన పోలికల్ని బట్టి ఆ బాడీ బెంజ్ కొడుకు పవీది అని తేలుస్తారు. అదే టైంలో బెంజ్ ఆ సుధీష్ని కిడ్నాప్ చేసి ఉండడంతో ఆఫీసర్ జార్జ్ వెంటనే బెంజ్ ఇంటికి వెళ్ళి పవి చనిపోయాడు, ఎవరు చంపారో విచారిస్తున్నాము అని చెప్తాడు. మరోపక్క సుధీష్ని ఒక లాడ్జ్లో బంధించి చిత్రహింసలు పెట్టి ఎంక్వైరీ చేయగా సుధీష్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. సుధీష్ బెంజ్ని చూసి ఆ రోజు అసలు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు, జార్జ్ చెప్పినట్లుగా నా చెల్లి ఎవరిని లవ్ చేయలేదు, మా ఫాదర్ ఎవరిని కూడా చంపలేదు, అదంతా జార్జ్ అల్లిన ఒక కట్టు కథ, అసలు ఆ రోజు కారు డిక్కీలో డెడ్ బాడీ ఉన్నట్లు నాకు కూడా తెలియదు, జార్జ్ నీకు ఈ కట్టు కథ చెప్పినప్పుడే నాకు కూడా ఈ డెడ్ బాడీ గురించి తెలిసింది అని అంటాడు. అదే సమయంలో జార్జ్ ఆ సుధీష్ ఫోన్ కి కాల్ చేయగా బెంజ్ వెంటనే ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి నా కొడుకుని ఏం చేశారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న జార్జ్ నీ కొడుకు సేఫ్ గా ఉన్నాడు, నేనే నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను అని బెంజ్ మరియు ఆ సుధీష్ ఉన్న లాడ్జ్ అడ్రస్ తెలుసుకుంటాడు. ఆ వెంటనే జార్జ్ కురియన్కి కాల్ చేసి ఒక ప్లాన్ చెప్పి నేను చెప్పినట్లు చేయకపోతే బెంజ్ నిన్ను చంపేస్తాడు అని అనడంతో కురియన్ భయపడిపోయి వెంటనే బెంజ్ వైఫ్ని మరియు బెంజ్ కూతుర్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి వారితో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ మీ కొడుకుని ఎందుకు చంపారు అని అంటూ ఉంటాడు. దాంతో మీడియా వారితో పాటు బెంజ్ ఫ్యామిలీ మరియు బెంజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్ ముందు గొడవ చేస్తూ ధర్నా చేస్తూ ఉంటారు. అదే టైంలో జార్జ్ బెంజ్ మరియు సుధీష్ ఉన్నటువంటి ఆ లాడ్జ్ దగ్గరికి ఒంటరిగా వెళ్లి బెంజ్ని చూసి నీ కొడుకు సేఫ్ గా ఉన్నాడని నీకు చిన్న అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను, అయినా నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను తెలుసుకున్నాను, నువ్వు తమిళనాడులో ఫైటర్ గా వర్క్ చేసే సమయంలో ఒక మూవీ షూటింగ్ లో నీకు యాక్సిడెంట్ జరగబోతూ ఉండగా నీ ఫ్రెండ్ నిన్ను కాపాడాడు, ఆ ప్రాసెస్ లో నీ ఫ్రెండ్ చనిపోయాడు, దాంతో నువ్వు నీ ఫ్రెండ్ భార్యనే తీసుకుని ఈ ప్రాంతానికి వచ్చి తర్వాత నీ ఫ్రెండ్ భార్యనే పెళ్లి చేసుకున్నావు, నీకు నీ ఫ్రెండ్ భార్య లలితకి ఒక కూతురు కూడా పుట్టింది, కానీ నువ్వు ఇప్పుడు చనిపోయాడు అని గొడవ చేస్తున్నటువంటి ఆ పవి మాత్రం నీకు పుట్టిన వాడు కాదు, నీ ఫ్రెండ్కి పుట్టిన కొడుకు వాడు, అయినా నిజం చెప్పు, నీ ఫ్రెండ్ యాక్సిడెంటల్ గా చనిపోయాడా లేదా నువ్వే వాడి భార్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని మీ ఇద్దరికి అడ్డంగా ఉన్నాడు అని నీ ఫ్రెండ్ని చంపేసి అందరికి యాక్సిడెంట్ అని నమ్మించావా అని అనడంతో బెంజ్ చాలా కోపం తెచ్చుకుని ఆ జార్జిని కొడుతూ ఉంటాడు. అయితే జార్జ్ మాత్రం నవ్వుతూ ఆ రోజు నీ కారు డిక్కీలో ఒక గోనె సంచి ఉండడంతో బాడీని ఆ సంచిలో పెట్టి మోసుకుని వెళ్ళి పాతి పెట్టాం, మా లక్ ఏమిటి అంటే ఆ గోనె సంచి నీ భార్య పేరు మీద ఉన్న రైస్ మిల్లుకి సంబంధించిన గోనె సంచి, సో ఆ సంచి మీద మీ మిల్ పేరు కూడా ఉంది, సో నిన్ను అనుమానించడానికి ఒక సాక్ష్యం ఉంది, ఇంకా మిగిలిన సాక్ష్యాలని కూడా పుట్టిస్తాను, నీ ఫ్యామిలీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని కూడా అల్లాను, నీ కొడుకు నీ కూతురు సొంత అన్నా చెల్లెలు కాదు
కాదు కదా. నీ ఫ్రెండ్కి పుట్టిన పవి నీకు పుట్టిన నీ కూతురుతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటూ నీ కంట పడడంతో నువ్వు కోపంతో ఆ పవిని కొట్టావు. దాంతో వాడు అక్కడికక్కడే చనిపోయాడు. బాడీని సంచిలో పెట్టి నీ కారులోనే తీసుకుని వెళ్ళి అడవిలో పాతి పెట్టేశావు. ఎలా ఉంది నా స్టోరీ? ఇప్పుడు ఈ స్టోరీనే నేను మీడియా వాళ్ళకి ఇస్తాను. మీడియా వాళ్ళకి ఇది నిజమా అబద్ధమా అని సంబంధం లేదు. ఇంకా కొంచెం మసాలా యాడ్ చేసి చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడికి నేను ఒంటరిగా రాలేదు, ఇదంతా నా ట్రాప్ అంటూ ఉండగానే అక్కడికి పోలీసులు అందరూ వస్తారు. దాంతో వాళ్ళ మధ్య చాలా ఫైట్ జరుగుతుంది. చివరికి బెంజ్ పోలీసులకు దొరికిపోవడంతో కోర్టు కూడా బెంజ్ని పోలీస్ కస్టడీకి ఇస్తుంది. ఆ తర్వాత రోజే జార్జ్ రిటైర్ అవ్వబోతూ ఉండడంతో పోలీసులందరికీ కూడా పార్టీ ఇచ్చి ఆ నైట్ కురియన్ని చూసి ఈ నైట్ స్టేషన్లో ఎవరూ లేకుండా అందరినీ బయటికి పంపించాయి. నా పోలీస్ టీం క్రైమ్ బ్రాంచ్లో ఉంది కదా, వాళ్ళు వచ్చి బెంజ్ని స్టేషన్లోనే చంపేసి ఆత్మహత్య అన్నట్లుగా చేస్తారు అని అంటాడు. దాంతో కురియన్ స్టేషన్లోని అందరినీ కూడా రకరకాల డ్యూటీస్ వేసి బయటికి పంపించేయగా ఒక పోలీస్ టీం బెంజ్ని చంపడం కోసం వస్తారు. వెంటనే కురియన్ సీసీటీవీ కెమెరాస్ అన్నిటినీ కూడా ఆఫ్ చేసి ఆ టీంని బెంజ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి నిన్నిప్పుడు చంపబోతున్నాం, చంపే ముందు నీ కొడుకుని ఎలా చంపామో చెప్తాం విను అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ప్లాన్ ప్రకారం పవిని ఒక గంజాయి కేసులో అరెస్ట్ చేసి బట్టలు విప్పి బాగా కొట్టి చంపేస్తారు. ఆ వెంటనే జార్జ్ కురియన్ని చూసి ఈ బాడీని ఇక్కడి నుంచి తీసేయి అనడంతో పవి బాడీని ఈడ్చుకుంటూ వెళ్ళి పార్కింగ్ ఏరియాలో ఏ వెహికల్లో పెడదామా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఆల్రెడీ మనీ గంజాయితో వాళ్ళకి దొరికిపోయి ఆ బెంజ్ కార్ని అక్కడ వదిలి పారిపోయినప్పుడు సీజ్ చేసిన ఆ బెంజ్ కారు ఉంటుంది. దాంతో బాడీని వెంటనే ఆ బెంజ్ కారులో పెట్టి అక్కడే పార్క్ చేసి ఉన్న పవి బైక్ కి నెంబర్ ప్లేట్ ని కూడా పీకేస్తాడు. సరిగ్గా అదే టైంలో బెంజ్ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ సిఐ జార్జిని కలిసి తన బాధనన్నీ చెప్పి తన కార్ని ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. అయితే ఆల్రెడీ ఆ పవిని చంపిన టెన్షన్లో ఉన్న జార్జ్ ఈ టైంలో ఈ సిల్లీ కేసుతో తలనొప్పి ఎందుకు అని ఆ కురియన్ని పిలిచి ఇతని కార్ని ఇతనికి ఇచ్చేయని అంటాడు. దాంతో ఆ కార్ని తీసుకుని బెంజ్కి ఇచ్చి కురియన్ వెంటనే జార్జ్ దగ్గరికి వెళ్ళి ఆ బాడీని ఆ కార్లోనే పెట్టాను అని చెప్పడంతో జార్జ్ వెంటనే బెంజ్ని చూసి పెళ్లికి వెళ్ళాలి, మమ్మల్ని పెళ్లికి తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఆ పోలీస్ గ్యాంగ్ వెంటనే ఆ బెంజ్ని చంపే ప్రయత్నం చేయగా బెంజ్ వాళ్ళందరినీ కొట్టి సుధీష్ ని మాత్రం ప్రాణాలతో వదిలేసి కురియన్ని చంపి ఆ కురియన్ బాడీని తన కారులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క విషయం తెలుసుకున్న జార్జ్ వెంటనే బెంజ్ ఇంటికి వెళ్లి బెంజ్ వైఫ్ మరియు కూతుర్ని కొడుతూ చిత్రహింసలు పెడుతూ బెంజ్ వైఫ్ తో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జార్జ్కి బెంజ్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో బెంజ్ మాట్లాడుతూ నాకు మాత్రమే కాదు నీకు కూడా ఫ్యామిలీ ఉంది, నేను నీ కూతురు దగ్గరికి వచ్చాను అని చెప్పడంతో జార్జ్ వెంటనే తన కూతురు మేరీ దగ్గరికి వెళ్ళగా అక్కడ కారులో కురియన్ డెడ్ బాడీని చూసి షాక్ అవుతాడు. ఆ వెంటనే జార్జ్ మరియు బెంజ్ల మధ్య ఫైట్ జరగగా చాలాసేపటి ఫైట్ తర్వాత బెంజ్ ఆ జార్జ్ని కూడా చంపేస్తాడు. అయితే జార్జ్ని చంపుతూ ఉన్నా కూడా జార్జ్ కూతురు మేరీ మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి బెంజ్ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత బెంజ్ ఫ్రెండ్ వైఫ్ అయినటువంటి లలితాని పెళ్లి చేసుకుని లలిత కొడుకు పవిని కూడా సొంత కొడుకులాగా చూసుకుంటూ పెంచుతూ ఉంటాడు. అలాగే బెంజ్ కూడా ఒక కూతురు పుడుతుంది. పవి కాలేజీలో చదువుకునే సమయంలోనే జార్జ్ కూతురు మేరీని లవ్ చేసి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న జార్జ్ ఆ పవిని తప్పుడు కేసులో అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతూ ఉండగా పవి ఆ జార్జ్ని చూసి నువ్వెందుకు నన్ను కొడుతున్నావో నాకు బాగా తెలుసు, నువ్వు నీ సొంత కూతురుతో కూడా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటావు, అది కూడా అందరికీ తెలిసేలాగా చేస్తా అని అనడంతో జార్జ్ చాలా కోపంతో ఆ పవిని గట్టిగా కొట్టడంతో పవి అక్కడికక్కడే చనిపోతాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. పవి బాడీకి అంత్యక్రియలు జరగగా కురియన్ మరియు జార్జ్ని చంపిన కేసులో బెంజ్ జైలుకి వెళ్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఈ మూవీలో మోహన్ లాల్ ఫ్రెండ్ క్యారెక్టర్ని విజయ్ సేతుపతి గారు చేశారు. కానీ క్యారెక్టర్గా కాదు, కేవలం గోడ మీద ఫోటోగా మాత్రమే విజయ్ సేతుపతిని చూపిస్తారు. ఈ మూవీని తెలుగులో ఏ సీనియర్ హీరో చేస్తే బాగుంటుందో కామెంట్ చెయ్యండి. నాకైతే పర్సనల్గా వెంకటేష్ గారు కానీ లేదా చిరంజీవి గారు చేస్తే బాగుంటుంది అనిపించింది. అంటే నా ఉద్దేశం ఇప్పుడు వాళ్ళు రీమేక్లు చేయాలని కాదు, కానీ వాళ్ళు కూడా ఇలాంటి మూవీస్ చేస్తే చాలా బాగుంటుంది.
అలాగే రీసెంట్గానే హాలీవుడ్లో ఒక మిస్టరీ థ్రిల్లర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ అందరినీ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. సో ఈ వీక్లోనే ఆ ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.